విజయనగరంలో 2 నెలల ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిపైన ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురు కూడా డొనేట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఎస్ఎంఏ టైప్ 1 దీనికైతే ప్రస్తుతానికి సుమారుగా 16 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్పారు. దీనిపైన విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజ ప్రత్యేక శ్రద్ధ చూపించి 16 కోట్ల సేకరణ నిమిత్తం అయితే ఈరోజు అధికారుల దగ్గర నుంచి, అలాగే ప్రజల దగ్గర నుంచి, అలాగే వ్యాపారస్తుల దగ్గర నుంచి భారీ మొత్తం కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే చేయాలి, లేని ఎట్లయితే ఆ పసి ప్రాణం దక్కదని కూడా ఒకవైపు డాక్టర్లు అయితే చెప్తున్నారు. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తల సాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిపైన చూడొచ్చు ఇప్పటికే సేవ్ లైవ్ సేవ్ బేబీ కృష్ణ అంటూ కూడా ఈరోజు ఒక కార్యక్రమం కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు అయితే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఇటువంటి వ్యాధులు అరుదైనటువంటి వ్యాధి ఇలా జరుగుతూ ఉంది. ఇది 16 కోట్ల రూపాయలు అంటే ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇది. ఈ విధంగా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది, ఏంటిది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 16 కోట్లు అనేది వింటే మనం అసాధ్యం అని ఎవరైనా మామూలుగా అనుకుంటారు. కానీ మనం ఒక ప్రయత్నం అనేది చేయాలి. అయితే ప్రత్యేకంగా ఒక టైం లైన్ కూడా ఉండటం ఇంకా టెన్షన్ అనమాట. మనకే అలాగ అనిపిస్తే ఇంకా బేబీ పేరెంట్స్కి ఎలాగ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఈ ఇంపాక్ట్ గురు అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అది ప్రత్యేకంగా ఇటువంటి రేర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ కాస్ట్ ఉన్న డిసీజెస్ వాళ్ళు ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఆ ప్లాట్ఫామ్లో పెడితే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి, బ్యాంక్ అకౌంట్ జనరేట్ చేసి దాని ద్వారా ఫండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏమాత్రం క్యాష్ అటువంటి ఏముండవు. అయితే ఇది ఇంపాక్ట్ గురు ద్వారానే ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్ ఎవరైనా స్కాన్ చేసి ఏ అమౌంట్ అయినా వేయవచ్చు. పెద్ద అమౌంట్లు అయితే ఇక్కడ ఫాదర్ వాళ్ళ నంబర్ ఉంది, ఆయనను కాంటాక్ట్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా, అది కూడా ఇంపాక్ట్ గురు ద్వారానే ఆ సేమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా జనరేట్ అయి ఉంది. అయితే ఈ అమౌంట్స్ అన్నీ కూడా ఆ బేబీ ఫండ్ కోసం, వాళ్ళ ట్రీట్మెంట్ కోసం, బేబీ కృష్ణ ట్రీట్మెంట్ కోసమే వెళ్తుంది. ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ రీచ్ అవుతుందో ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ ట్రీట్మెంట్ అది మనీ రిసీవింగ్ అనేది ఆగిపోతుంది. అయితే ఇది కంప్లీట్లీ ఒథెంటిక్ అయినటువంటి ప్లాట్ఫామ్. అలాగే మనం చూస్తుంటే బేబీ కృష్ణ పూల్బాగ్ కాలనీ నుంచి వాళ్ళ అమ్మమ్మ తాత కూడా కోరుకొండ, ఎక్కడైతే మన కోరుకొండ ఫేమస్ సైనిక్ స్కూల్ ఉన్నదో అక్కడి నుంచి మనకి బేబీ వాళ్ళ అమ్మమ్మ తాత ఆ ఊరు. అయితే ఇద్దరు కూడా నా నియోజకవర్గం నుంచి ఉండటం వలన నేను బాధ్యత తీసుకొని దీంట్లో లోకేష్ గారి ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇవన్నీ కూడా చెక్ చేయటం జరిగింది. ఇంకొకటి ఆ పేరెంట్స్ కూడా ఇంకొక అకౌంట్ కూడా పెట్టలేదు, అన్నీ కూడా ఈ అకౌంట్ ద్వారానే తీసుకుంటున్నారు. ఏ మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా అవ్వవు. సో ఇది కంప్లీట్ ఒథెంటిక్, ఓన్లీ ఫర్ బేబీ ట్రీట్మెంట్ మాత్రమే ఇది జరుగుతూ ఉంది. సో అందరు కూడా పెద్ద మనసు ఉంచుకొని వారు వంతు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, దాంట్లో వారు ఓన్గా వారు డొనేట్ చేయొచ్చు. ఇంకొకటి వారి బాధ్యత తీసుకొని డోనర్స్ని వెతకొచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా. ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్స్ అవనండి, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నిట్లో కూడా పెట్టుకుంటే అది ఎక్కువ మంది డొనేషన్స్ అనేది రావచ్చు. ప్రతి ఒక్క మనిషి వారు రిలేటివ్స్ అవనివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ అవనివ్వండి, అందరి ద్వారా ఇది అందరికీ తెలియపరిస్తే ఒక మంచి అమౌంట్ అనేది వచ్చి ఒక బేబీ లైఫ్ని సేవ్ చేయటం జరిగింది. సేవ్ అ లైఫ్, సేవ్ బేబీ కృష్ణ. ధన్యవాదాలు. ఎంతవరకు కలెక్షన్ అయ్యింది? ఇప్పటి వరకు ఎవరెవరు ముందుకు వచ్చారు? పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చారా? వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకుని వెళ్ళారా? ఈరోజు మనం చూస్తుంటే మనకి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మన కార్యకర్తలు, లీడర్స్ డొనేషన్స్ ఇచ్చారు. అలాగే మనకి రోటరీ క్లబ్, చేంబర్ ఆఫ్ కామర్స్, మెసానిక్ లాడ్జ్, అలాగే లేడీస్ క్లబ్, ఇంకా పీడబ్ల్యూ మార్కెట్ వాళ్ళు, అలాగే మనకి రెడ్ క్రాస్ నుంచి వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే అందరు కూడా డొనేషన్ చేయటం జరిగింది. దానికన్నా ఎక్కువ మనం డొనేషన్ తీసుకురావాలి ఇంకా. సో మనం ప్రజల్ని మోటివేట్ చేయాలి ఇంకా డొనేషన్స్ ఇవ్వటానికి. బికాజ్ ఈ అమౌంట్ 16 crores చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
దీంట్లో భాగస్వామ్యం అవుతే కానీ మనం ఆ లైఫ్ని మనం రక్షించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి బేబీ కృష్ణ లైఫ్ని సేవ్ చేయాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి డాక్టర్స్తో మాట్లాడాలి ఏం చెప్తున్నారు ఈ వ్యాధికి సంబంధించి? అయితే ఈ డాక్టర్ ప్రత్యేకంగా బెంగళూరులో ఉన్నారండి. మనం లోకేష్ గారి టీం కూడా ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా మాట్లాడటం జరిగింది. అదేంటంటే ఈ వ్యాధిని 6 months లోపల మనం ఈ ట్రీట్మెంట్ ఇస్తే బేబీ నార్మల్గా మనం ఎలాగ ఉన్నామో అలాగా నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మనం 6 months లోపలే ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. దాంట్లో ఈ 16 crores అమౌంట్ మనం ఈ 6 months లోపల మనం కలెక్ట్ చేయాలి. బేబీ వయసు ఆల్రెడీ 3 months, ఈరోజు 3 months అవుతుంది. సో మనకు 3 months టైం మాత్రమే ఉన్నది ఈ అమౌంట్ అనేది మనం కలెక్ట్ చేయడానికి. అయితే మనం ఎన్జిఓస్ని ఎవరైతే వాళ్ళని మన వీలైనంత వరకు మనం టచ్ చేయటానికి జరుగుతూ ఉంది. అయితే మిగతా వాళ్ళు కూడా ఇది చూసిన వాళ్ళు కూడా వాళ్ళని టచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది. అది అందరు సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయాలి. మనం విజయనగరమే కాక మనం ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్రప్రదేశ్, ఇండియా, అలాగే మన వరల్డ్ వైడ్ కూడా ఈ మూవ్మెంట్ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఈరోజు ఒక బేబీని రక్షించడం కోసం, ఆ బేబీని బతికించడం కోసం ఈరోజు చాలా ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సామాన్యులకి ఈరోజు 16 కోట్ల రూపాయలు తీసుకురావాలంటే ఎవరికి కూడా అసాధ్యమైన పని. దీనికి సంబంధించినటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ డొనేట్ కలెక్ట్ చేయడం అయితే ప్రారంభించాము. ఇంకా బేబీకి ట్రీట్మెంట్ కోసం కరెక్ట్ 3 నెలలు మాత్రమే టైం ఉంది. ఎంత త్వరగా దీనికి సంబంధించిన డొనేషన్ అమౌంట్ అంత అందితే అంత వేగంగా ట్రీట్మెంట్ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తల నుంచి కూడా భారీ మొత్తంలో నగదైతే కలెక్షన్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు టీడీపీ ఆఫీస్ నుంచి కూడా నారా లోకేష్ కూడా ఈ టీం దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి అక్కడ ఏం జరుగుతుందో హాస్పిటల్ కూడా మానిటరింగ్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ బేబీని ఖచ్చితంగా మేమైతే సేవ్ చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.